బ్యూటిఫుల్ ప్లేస్ చూపిస్తాను చూడండి. హిమాలయ పర్వతాల నుంచి వచ్చినటువంటి వాటర్ అనేది ఈ రాళ్ళ మధ్య నుంచి వెళ్తుంది. ప్రతి రాయి కూడా రౌండ్గా ఉంటుంది. ఇక్కడ ఏది స్క్వేర్ టైప్ అయితే చూడలేదు. మీరు చూడొచ్చు ఇక్కడ ఎన్ని రాళ్ళు ఉన్నా సరే. ఇది ఒక బ్యూటిఫుల్ ప్లేస్. చాలామంది ఇక్కడికి వచ్చి కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్లేస్. ప్రతి రాయి కూడా గుండ్రంగా ఉంటూ చాలా అందంగా ఉంటుంది ఈ ప్లేస్ మొత్తమును. ఇంకో దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాను. వా, చూసారుగా చాలా అందంగా ఉంది. హిమాలయ పర్వతాల నుంచి వచ్చే వాటర్ ఈ రాళ్ళ మధ్యలో పడి వెళ్తుంది. చూడండి ఎత్తైన కొండల మధ్య నుంచి వచ్చినటువంటి వాటర్ ఈ ప్రవాహం ఇలాగా ఇంకా అటుపక్క హిమాలయ పర్వతాలు చూడండి. ఆ గోల్డ్ కలర్ కాబట్టి హిమాలయ పర్వతాలు అనమాట. ఈ వాటర్ అలాగా కంటిన్యూగా వెళ్తూనే ఉంటుంది. చూడండి చూపిస్తాను, ఇంకా దగ్గరికి వెళ్దాం. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సూపర్ ప్లేస్ ఇది. నిజంగా ఇది ఒక్క మనాలిలో ఉన్నటువంటి ఈ అద్భుతమైన ప్లేస్ ఇది. ఎంత అందంగా ఉందో అసలు మాటల్లో వర్ణించడానికి అయితే లేదు. చూసారు కదా ప్లేస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు చెప్పుకోవడానికి కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. వాటర్ ఫ్లో, ఈ చుట్టూ పెద్ద పెద్ద బండరాళ్ళు అన్నీ కూడా రౌండ్ టైప్లో ఉన్నాయి. చూడొచ్చు మీరు చూస్తే. వాటర్ కూడా ఫ్లోయింగ్ కూడా చాలా చూడండి. ఇక్కడ చాలామంది వస్తుంటారు విజిటర్స్. ఇక్కడ ఈ దారి మొత్తం విజిటర్స్ ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి ప్లేస్. హిమాలయ పర్వతాల నుంచి వచ్చే వాటర్ ఈ రౌండ్ బండరాల మధ్య నుంచి కూడా ప్రవహిస్తుంది. చాలా బ్యూటిఫుల్ లొకేషన్. నిజంగా ఈ బ్యూటిఫుల్ లొకేషన్ అయితే మీరైతే స్కిప్ చేయొద్దు. నా ప్రతి వీడియో కూడా ఏదో ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అయితే ఉంటుంది. హాట్ ఎయిర్ బెలూన్స్ అడ్వెంచర్ అనమాట. ఇది చాలా సూపర్గా ఉంటాయి. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఈ అడ్వెంచర్ అయితే చేయాలి. చూడండి ఎంత సూపర్గా అయినటువంటి. మనం ఇప్పుడు జిప్ లైన్ చేస్తున్నాం. వావ్, బ్యూటిఫుల్ జిప్ లైన్ చేస్తున్నాం. జిప్ లైన్ జిప్ లైన్ అడ్వెంచర్ శ్రీకాకుళం శివ 935.